ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు హైదరాబాద్లో చూస్తున్నాం, ఇక్కడ దాసు సార్ ఆర్గనైజేషన్లో, ఇంకా శ్రీనివాస్ సార్, ఆంజనేయులు సార్ వాళ్ళ ఆర్గనైజేషన్లో చూస్తే వెంకటేష్ సార్, లక్ష్మీ మేడం గారు మనం ఫస్ట్ గోగ్రౌండ్లో చూడడం జరిగింది. ఆ రోజు వాళ్ళ యొక్క స్టోరీ విన్న తర్వాత ఆ హాల్లో ఏడవని వాళ్ళంటూ లేరు. కానీ ఈరోజు ఒక గట్టి నిర్ణయం తీసుకొని గత 3 సంవత్సరాలుగా సీరియస్గా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు మాకు చాలా చాలా ఆనందం వేసింది, ఎందుకంటే సార్ వాళ్ళ డ్రీమ్ హౌస్ ఈరోజు చూడండి, డ్రీమ్ హౌస్ తీసుకోవడం జరిగింది. సో వెస్టీజ్లో కనుక మనం విన్నింగ్ టీంలో గట్టిగా నిర్ణయం తీసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడితే ఖచ్చితంగా డ్రీమ్స్ నెరవేరుతాయని చెప్పడానికి నిదర్శనం సార్ వాళ్ళు. ఈరోజు చాలా సంతోషం అనిపించింది. ఇల్లు దావత్ చెప్పగానే మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే మేము ఈరోజు వచ్చినాం. ఇక్కడ ఆల్రెడీ డ్యూసిటీస్ ఉన్నారు, వాళ్ళ మాటల్లో విందాం. ఒక నిర్ణయం తీసుకోండి, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడండి. మీ గిట ఇలాంటి ఇండ్లు కాబోతున్నాయి, మేము గిట మీ ఇంటి అన్వీలింగ్కి వస్తాం. కంగ్రాచులేషన్స్ మళ్ళీ ఒకసారి. థ్యాంక్ యూ. బ్యాక్ టు షాహిన్ మేడం. కంగ్రాచులేషన్స్ సార్ అండ్ మేడం. ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళ డ్రీమ్ హౌస్ అయింది, వాళ్ళ ఇంటికి వచ్చాం మేము. చాలా మంది వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఇల్లు ఎవరైనా అందరైనా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ దాసు సార్. ఎస్, సో వెరీ ఫెంటాస్టిక్, హార్టీ కంగ్రాచులేషన్స్ లక్ష్మీ వెంకటేష్ సార్. సో ఒకరోజు చాలా బాధతో భావోద్వేగానికి గురైపోయి మనకు ఫ్యామిలీ రియూనియన్లో మీ యొక్క భావోద్వేగానికి మేము గురైపోయిన తర్వాత మాకు అనిపించింది, ఇట్లాంటి వాళ్ళు లైఫ్లో ఎదగాలి, ఏ విధంగానైనా వాళ్ళకి సక్సెస్ చేయాలని చెప్పి మేము అనుకున్నాం. ఆ రోజు వాళ్ళకి వెళ్ళి ప్లాన్ చూపించినప్పుడు మన ఆంజనేయులు సార్ ప్లాన్ చూపించారు. సో వాళ్ళ జీవితాన్ని దిశానిర్దేశం చేసి ఈరోజు సంధ్యా మేడం కానీ మరియు అలాగే శ్రీనివాస్ సార్ కానీ ముగ్గురు కూడా ఒక అత్యంత అద్భుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్ది ఈరోజు ఒక 70 లక్షల వర్త్ ఒక న్యూ హౌస్ ఈరోజు వెస్టీజ్ విన్నింగ్ టీం ద్వారా తీసుకుంటున్నారంటే బికాస్ ఆఫ్ ఓన్లీ సిస్టమ్ అండ్ వెస్టీజ్. ఒకసారి ఆలోచించండి, వెస్టీజ్లో ఎంత దమ్ముందో ఒకసారి ఆలోచించండి. వచ్చిన ఒక 2 సంవత్సరాల పరిధిలోనే ఈరోజు ఇల్లు తీసుకున్నారంటే ఆలోచించండి, మీరు కూడా తీసుకోవచ్చు. సప్నే పూరే హోంగే నహీ. జీవితంలో కళలు గండమే కాదు, కళలు నిజమవుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్, ఏదైనా జాబ్ చేసేటోడికి వచ్చిన 2-3 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా లైఫ్ ఫ్రీ అవుతుందా? ఎప్పటికీ కాదు. అది కానే కాదు. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, గట్టి నిర్ణయం తీసుకోండి. ఇక్కడ లక్ష్మీ వెంకటేష్ సార్, మనకు లక్ష్మీ మేడం, వీళ్ళిద్దరూ గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఒక 2 సంవత్సరాలు నిలబడ్డారు కాబట్టి ఈరోజు ఇవన్నీ సాధ్యమైనాయి. మీరు కూడా కమెంట్ జాయిన్ వెస్టీజ్. సో థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. సో లీడర్స్ చూడండి, బ్యూటిఫుల్ హౌస్ తీసుకోవడం జరుగుతుంది. ఈ హౌస్ అనేది మామూలుగా రాలేదు. ఒక 2 years కమిట్మెంట్ వర్క్ చేశారు, స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు. సో దానికి తగ్గట్టుగా వర్క్ బిల్డ్ చేశారు. ట్రావెల్ ఫండ్ త్రూ ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చారు, తర్వాత కార్ తీసుకున్నారు. సో ఈ సంతోషంలో అసలు మాటలు రావట్లేదు. కానీ ఫోన్ చేసి మేడం ఇట్లా నేను హౌస్ తీసుకున్నాము అని ఫోన్లో మాట్లాడినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో తర్వాత డైరెక్ట్గా సారు మేడం మా దగ్గరికి వచ్చి ఈ జీవితంలో విస్టేజ్ నుండి తీసుకోవడం అనేది ఒక గగనం మేడం. కానీ మామూలు జీవితంలో ఉన్నప్పుడు మేము అసలు ఊహించలేదు. కానీ ఉన్న ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కోల్పోవడం జరిగింది. కానీ ఈ విస్టేజ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ రీబిల్డ్ చేసుకొని లైఫ్ని సో యూట్ అనేది తీసుకున్నారు అని అంటే కేవలం విస్టేజ్లోనే సాధ్యమైంది. సో అసలు ఈ పర్సన్స్తో మాట్లాడుతున్నప్పుడే ఒక లైఫ్లో ఎంత ఏ గోలు లేని వాళ్ళు కూడా లేసి కూర్చుంటారు. సో అంత బ్యూటిఫుల్ కపుల్స్ అండి. సో వాళ్ళ హార్డ్ వర్క్ కూడా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇదే కాదు, ఇంకా ఇంకా లైఫ్లో ఇంకా పెద్ద పెద్ద అచీవ్మెంట్ చెయ్యాలి. ఎందుకు అని అంటే సారు మేడంతో మాట్లాడుతున్నప్పుడు మేడం బాగా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారనమాట. సో విస్టేజ్ ఫ్యామిలీ అన్న విస్టేజ్ అన్న ఎందుకనంటే తరాలు మార్చే ఇన్కమ్ మేము ఇంకా తీసుకోవాలి, సో ఇంకా లైఫ్ని సేవ్ చేయాలి, ఇంకా అందరిని చూసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఒక మంచి ఉద్దేశంతోనే సారు మేడం బిల్డ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది లీడర్స్. ఎందుకంటే ఇంకా వీళ్ళ గురించి చెప్పినా తక్కువే, అంత హార్డ్ వర్కర్స్. కానీ ఒక 2 years నుండి కమిట్మెంట్ వర్క్ చేస్తారు. సో ఏ డ్రీమ్ లేని వాళ్ళు కూడా వీళ్ళ స్టోరీ వింటే ఖచ్చితంగా డ్రీమ్ బిల్డ్ చేస్తారు. సో ఇదైతే కన్ఫర్మ్. మీరందరూ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే మీ లైఫ్ని చేంజ్ చేసుకుంటున్నారో ఖచ్చితంగా మీరు గెలిచి చూపించండి. సో ఒక 2 yearsలోని ఒక హౌస్ తీసుకున్నారు, బ్యూటిఫుల్ కార్ తీసుకున్నారు. నెక్స్ట్ 2 yearsలో వాళ్ళకి లగ్జరీ హౌస్ తీసుకోవాలి, లగ్జరీ కార్ తీసుకుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.
నా దగ్గర సో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్ వడ్డేమాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్ లక్ష్మి మేడం, వెంకటేష్ సార్ అండ్ రాజేష్ గారు. సో ఎందుకంటే ఒక అద్భుతమైన ఇంటిని సొంతం చేసుకున్నారు త్రూ వెస్టీజ్ ఆఫ్ విన్నింగ్ టీమ్ ద్వారా. సో చూడండి, వెస్టీజ్లో ఉండడం వల్ల కళలు కనడమే కాదు, కళలు నెరవేరుతూ ఉన్నాయి. 2 సంవత్సరాల ముందు ఈ ఆపర్చునిటీ తీసుకున్నప్పుడు వారి దగ్గర ఏం లేని పరిస్థితి, కానీ ఈరోజు మెల్లమెల్లగా దినదిన అభివృద్ధిగా ఈరోజు వెస్టీజ్లో రాణించుకుంటూ ఈరోజు ఒక సొంత ఇంటిని, ఆ కళని వాళ్ళు నెరవేర్చుకున్నారు. సో మిత్రులారా, ఇక్కడ ఆలోచించండి. సో కష్టాలు ఎప్పుడైతే కష్టాలు వస్తున్నాయి అని చెప్పి దేవుణ్ణి ఎప్పుడు మనం అడగొద్దు. కష్టాలని అధిగమించే శక్తిని మనం కోరాలంట. సో దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఈ కపుల్ ఉన్నారు. సో వారి హార్డ్ వర్క్ వారికి ఈరోజు ఈ సక్సెస్ని తీసుకొచ్చి పెట్టింది. సో ఇక్కడ ఇల్లు తీసుకోవడానికి వాళ్ళు కార్ తీసుకున్నారు. సో ఇక్కడ ఇవన్నీ తీసుకోవడానికి రీజన్ ఏమున్నది అంటే, ఇంట్లో కావాల్సిన వస్తువులను మార్చడం ద్వారా. సో ఎవరైతే ఈ వీడియోని మీకు పంపిస్తున్నారో వారి దగ్గర కూర్చోండి, ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీరు కూడా మీ జీవితంలో ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానం వైపు వెళ్ళొచ్చు. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు వెంకటేష్ సార్ అండ్ లక్ష్మి మేడం అండ్ రాజేశ్వరి అండ్ రాజేష్. సో చాలా హ్యాపీగా ఉంది లీడర్స్. ఎందుకు అని అంటే, ఇంతకు ముందు లైఫ్లో చాలా మందికి కళలు అంటే అసలు నిద్రపోయినప్పుడు వచ్చేటి మాత్రమే అనుకున్నాము. కానీ వెస్టీజ్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒకటి తెలుసుకున్నది ఏంటంటే, కళలు అంటే మనల్ని నిద్రపోనివ్వకుండా చేసేటివి అనేది వెస్టీజ్లోనే తెలుసుకున్నాం. విన్నింగ్ టీమ్ సిస్టమ్తో పాటు అది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇంతకు ముందు కార్ అన్వైలింగ్స్ చాలా చాలా జరుగుతూ ఉండేటివి. దాని తర్వాత ఇప్పుడు హౌస్ వార్మింగ్స్ అనేవి కూడా అంతే ఎక్కువైపోతున్నాయి. సో బిజినెస్లో చాలా గ్రోత్ ఉంది. సో చాలా మందికి ఇంకా తెలియట్లేదు, తెలుసుకోండి. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అప్రోచ్ అవ్వండి, దీని గురించి తెలుసుకోండి. థ్యాంక్ యూ వెస్టీజ్ అండ్ విష్ యూ వెల్త్ అండి. ఎస్, హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు ఆంజనేయులు రాసూరి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మా ఆర్గనైజేషన్లో మరొక ఇల్లు రావడం జరిగింది, లక్ష్మీ మేడం అండ్ వెంకటేష్ సార్, త్రూ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ ద్వారా. సో 2 ఏళ్ల ముందు వెస్టీజ్ రాకముందు సబ్బు షాంపూ పేస్ట్ చేంజ్ చేయడం ద్వారా ఈరోజు 70 లక్షల కారు తీసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఎవరైతే కనిపిస్తున్నారో ఎవరు తెలిసిన కారు ఇల్లు 2 అది మర్చిపోయినందుకు మేడం గుర్తు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోలో ఎవరు కనిపించిన, ఎవరు ఫోన్ నెంబర్ తెలిసినా సరే వాళ్ళకి ఫోన్ చేయండి, మరింత డీటెయిల్ తెలుసుకోండి. ఎవరు తెలియకపోతే నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హలో లీడర్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు వెంకటేష్ సార్ అండ్ లక్ష్మి మేడం. సో చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఒక 2 years బ్యాక్ మేడం వాళ్ళు చూసుకుంటే మేడం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సార్ ప్లాన్ చెప్పే ముందు ఫస్ట్ మేడంని ఆ ప్రాబ్లం నుంచి క్యూర్ చేసి బయటికి తీసుకురావాలని చెప్పేసి ఫస్ట్ సప్లిమెంట్స్ సజెస్ట్ చేసి, తర్వాత బిజినెస్ ప్లాన్ టోటల్గా తెలుసుకొని ఈరోజు వాళ్ళ లైఫ్లో ఏవైతే లాస్ అయ్యారో ఈ యొక్క వెస్టీజ్ అనే అవకాశం ద్వారా సో వాళ్ళ లైఫ్లోకి కార్ తీసుకున్నారు. ఈరోజు ఒక మంచి లగ్జరీ హౌస్ కూడా. ఒక నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇల్లు అనేది ఒక కళ, కానీ ఆ కళలన్నీ ఇక్కడ మన వెస్టీజ్లో సాధ్యమవుతుంది. సో 1 by 1 కార్లు తీసుకున్నారు, అలాగే ఇప్పుడు ఇల్లు కూడా తీసుకోబోతున్నారు ప్రతి ఒక్కరు. సో ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి మీ యొక్క డ్రీమ్ అనేది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. అది ఎక్కడ సాధ్యం కాదు, వెస్టీజ్లోనే, అది కూడా విన్నింగ్ టీంలో ఉండడం ఇంకా అదృష్టం అని చెప్పుకోవచ్చు. సో ఈ బిజినెస్ ద్వారానే మేము కూడా తొందరలో మాది కూడా డ్రీమ్ హౌస్ కూడా కట్టినాము. సో తొందరలో మాది కూడా అన్విల్లింగ్ ఉంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మేడం వాళ్ళు ఈరోజు హౌస్ తీసుకోవడము. నిజంగా వాళ్ళు వచ్చి మాకు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. సో వాళ్ళ కళ్ళల్లో ఆనందం నిజంగా చెప్పలేము. సో ప్రతి ఒక్కరి కళలు ఇక్కడ నెరవేరుతున్నాయి. సో మీరు కూడా డెసిషన్ తీసుకోండి, ఖచ్చితంగా మీ కళలు కూడా నెరవేరుతాయి అనమాట. ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ దగ్గర కూర్చొని పూర్తి డీటెయిల్స్ తీసుకొని మాతో కలిసి పనిచేయండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సైదుల్ పోషపోయిన. ఇలా వెంకటయ్య లక్ష్మి మేడం సార్ ఒక పెద్ద డ్రీమ్ హౌస్ తీసుకుర్రు, 70 లక్షలు పెట్టి. లాస్ట్ ఇయర్ కార్ తీసుకుర్రు. అంటే అంతకుముందుకు వాళ్ళకు రీచ్ ఫ్యామిలీ ఉంటుండే, అది కొంత కారణాల వల్ల లాస్ అయ్యారు మొత్తము. మళ్ళీ వెస్టేజ్ అనే ఆపర్చునిటీ బిజినెస్ తీసుకొని దాన్ని బిజినెస్ చేసుకుంటా లాస్ట్ ఇయర్ కార్ తీసుకుర్రు. ఈ ఇయర్ 70 లక్షల వరకు ఇల్లు తీసుకుర్రు. నెక్స్ట్ 2 years 3 years లా లగ్జరీ హౌస్ తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, విష్ యూ వెల్త్.
గుడ్ మార్నింగ్ అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మేమైతే. నిజంగా లక్ష్మీ మేడం అండ్ వెంకటయ్య సార్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం అంటే వాళ్ళైతే ఏదో ఇల్లు కొందాం కార్లు కొందాం అని అయితే రాలేదు. వాళ్ళ జీవితంలో ఒక 30-40 సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించి సాధించినవన్నీ మొత్తం మైనస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఆ డిప్రెషన్ నుంచి బయటకు వస్తే చాలు అని చెప్పేసి స్టార్ట్ చేసిర్రు. వెస్టీజ్ అనే అవకాశం తీసుకోవడం ద్వారా ఈరోజు వాళ్ళ మైనస్లో నుంచి మళ్ళీ రికవర్ అయ్యి వాళ్ళ హెల్త్ని, తర్వాత వాళ్ళు పోగొట్టుకున్న ఆస్తులని, వాళ్ళ కార్ని పోగొట్టుకున్నారు, అక్కడ ఇల్లు పోగొట్టుకున్నారు. మళ్ళీ అదే అవకాశం వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీంలో ఉండడం ద్వారా లాస్ట్ ఇయర్ ఒక మంచి కార్ తీసుకున్నారు. ఈ రోజు వచ్చేసరికి ఈ రోజు ఇంత పెద్ద ఇల్లు కనబడుతుంది కదా, చాలా హ్యాపీ అనిపిస్తుందండి నాకైతే. ఒకప్పుడు వెస్టీజ్ లో కళలు నిజమవుతాయా కాదు, ఈ రోజు నిజమవుతున్నాయి. మేమందరం అచీవర్స్ గా మీ ముందు నిలబడుతున్నాం. ఇది ఫేక్ అనుకునే వాళ్ళకి ఫేక్ కాదండి, ఇది వాస్తవము. తెలుసుకోండి. జస్ట్ కిరాణా షాప్ మార్చడం ద్వారా ఇక్కడ జీవితాలు మారుతున్నాయి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఇక్కడ స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. అసలు ఏ విధంగా వస్తుంది, ఎట్లా ఇండ్లు కొంటారు, ఎట్లా కార్లు కొంటారు, మీరు ఎట్లా కొనాలని చెప్పి. ఓకేనా అండి? ఇది చూస్తున్న మీ అందరికీ కూడా అవకాశం ఉంది. చేస్తున్న మాకొక్కరికే కాదు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికి. విష్ యూ వెల్త్ అండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గ్రేట్ మార్నింగ్ అండి. నేను మీ సాయి రెడ్డి ఫ్రమ్ కర్ణాటక. చాలా హ్యాపీ ఉంది ఈరోజు, ఎందుకంటే వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్లో ఈరోజు ఒక ఫ్యామిలీ అంటే వెస్టేజ్ ఫ్యామిలీలో ఈరోజు మరొక ఇల్లు రావడం జరిగింది. లక్ష్మీ వెంకటేశ్వర సార్ వాళ్ళకి మా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాను. ఏంటంటే లీడర్స్, మీరు చూడండి, ఎంతో మంది బయట ఏమనుకుంటున్నారంటే ఇది వెస్టేజ్ ఫేక్ అని అనుకుంటున్నారు. ఫేక్ అయితే ఒక కారు కొనొచ్చు, ఒక ఇల్లు కొనొచ్చు. మీరు ఆల్రెడీ చూస్తున్నారు, కొన్ని 100 కార్లు వచ్చినాయి. నియర్ బై టు ఇప్పుడు 12,000 కార్లు ఏమో వచ్చినాయి వెస్టేజ్లో. మీరు చూడండి, అదే విధంగా తీసుకుంటే సార్ వాళ్ళు బిజినెస్లోకి వచ్చారు, స్టార్ కంప్లీట్ చేసుకొని కారు కొన్నారు. దాని తర్వాత కార్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు కొన్నారు. ఆ విషయం తీసుకుంటే మీరు చూడండి, ఫస్ట్ పురుషోత్తమ దాస్ సార్ ఇల్లు వచ్చింది, దాని తర్వాత శ్రీనివాస్ ఉడెమాన్ సార్ వాళ్ళ ఇల్లు వచ్చింది, నెక్స్ట్ ఎండి సలీం సార్ వాళ్ళ ఇల్లు వచ్చింది. ప్రతి ఒక్క టీంలలో ప్రతి ఒక్కరు ఇండ్లు వస్తున్నాయి. కార్లు రావడం వల్ల ఏమనుకుంటున్నారు అంటే చాలా మంది ఏదో కార్ కొనొచ్చు అనుకుంటున్నారు. వెస్టేజ్ చేసి వెళ్ళిపోతే కార్లు వస్తున్నాయి, దాని తర్వాత ఇండ్లు కూడా వస్తున్నాయి. కానీ మేము చేసుకుంటూ పోతున్నాం, ఇవన్నీ వస్తున్నాయి. మా డ్రీమ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతున్నాయి. కానీ చాలా మంది చూసుకుంటూ కూర్చున్నారు. మీ డ్రీమ్స్ ఏమవుతున్నాయి ఫస్ట్ మీరు ఒకసారి కూర్చొని ఆలోచించండి. ఒక నార్మల్గా పూల వ్యాపారం చేసిన వ్యక్తులం మేమే కార్లు కొంటున్నాం, ఇండ్లు కొంటున్నాం, మా లైఫ్లో ఉన్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం. కానీ మీరేం చేసుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఈ వీడియోలు మీకు ఎవరైతే పంపిస్తున్నారో వెస్టేజ్ అవకాశం మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, కళ్ళకది తీసుకొని వాళ్ళ దగ్గర కూర్చొని ఫస్ట్ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు డౌట్లన్నీ క్లియర్ చేసుకుంటారో అప్పుడు మీకు కూడా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ లీడర్స్. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ కాగలరు. మా వల్ల ఏంటంటే మీ వల్ల ఖచ్చితంగా అవుతుంది. ఇంకా చూసుకుంటే కూర్చోవద్దు, దూసుకుంటూ వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ అందరికీ. వీడియో